సీనియర్ నాయకులు బసన్ గారు, మా హుర్గార్ మండల ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆకలి మంట తీరుస్తాం. మీ గురించే ఇది పెట్టినాం. మంచిగా చదువుకోండి. గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న భోజనం వసతి లేదు కాబట్టి ఖచ్చితంగా మధ్యాహ్న భోజనం మంచి భోజనం వస్తుంది. మంచిగా చదువుకోవాలి, మంచి రిజల్ట్ రావాలి. సరేనా? ఓకేనా? మంచి రిజల్ట్ వస్తే ముఖ్యమంత్రి వస్తాడు. సారు కళాశాల పాలిట అక్కడ అశోక్ గారు 2 రకాల తెల్లరకాలు ఉండి ఈ కళాశాల అధ్యాపకులు, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ గారు, ఈ కళాశాల అధ్యాపకులు మరియు మీడియా మిత్రులు ఇప్పుడే నేను నిర్ణయం తీసుకోలేను. నాకైతే ఒక విజన్ ఉంది, ఒక దృష్టి ఉంది, దాన్ని బాగు చేయాలని అన్నాడు. ఆ అన్న మోడల్ ప్రకారమే వన్ ఆఫ్ ద బెస్ట్ కళాశాల. రిజల్ట్ కూడా అదే విధంగా వస్తుంది. కళాశాలలో అటెండెన్స్ కూడా బాగుంటుంది. చెదలు పట్టిపోయినాయి. అప్పుడు పెన్షన్ ఇచ్చారు, చైర్స్ స్టాఫ్ కూడా సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులే ఎక్కువ మొత్తంలో పేద విద్యార్థులు, పేద కుటుంబాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. గిరిజన తండాల నుంచి కావచ్చు, గ్రామీణ ప్రాంతాల నుంచి కావచ్చు. ఎక్కడైనా పేద విద్యార్థులకు విద్య, పేద ప్రజలకు వైద్యము అందినప్పుడే ఆ రాష్ట్రమైనా, ఆ దేశమైనా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే కూడా మొదటి మెట్టు విద్యార్థి దశ నుండి విద్య. ఆ కుటుంబానికి విద్య ఎంత అవసరమో వైద్యం కూడా అంతే అవసరం. మనం చూస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ వసతి గృహాలలో, ప్రభుత్వ కళాశాలల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న దుస్థితి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కూడా మనకు కనిపిస్తా ఉన్నది. ఈ కళాశాల గతంలో మనం చూసుకుంటే మరుగుదొడ్లు, మూత్రశాలలు కంపు కొట్టి అసలు టాయిలెట్స్ కు వెళ్లిన విద్యార్థులకు, లెక్చరర్స్ కూడా ఇక్కడ ఇన్ఫెక్షన్స్ అయిన దుస్థితి మేము చూసినాం. ప్రస్తుతం కొంత మేరకు మనకి ఇక్కడ నీట్ గా కనిపిస్తుంది. కానీ ఈ దుస్థితి వసతి గృహాల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో మనకు కనిపిస్తా ఉంది. సరే, ఇదొక పాట అయితే మధ్యాహ్నం ఉదయం 9-9:30కు వచ్చే విద్యార్థులు సాయంత్రం 4-5 గంటల వరకు ఇక్కడ ఉండి చదువులు కొనసాగించుకోవాలి. గ్రామీణ గిరిజన తాండాల నుంచి వస్తుంటారు. ఇక్కడ మధ్యాహ్న భోజన సౌకర్యం లేదు కాబట్టి ఆకలితో ఇబ్బందులు పడే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తీసుకున్న కార్యక్రమం సుమారు 850 మంది విద్యార్థులకు భోజనం పెట్టడం చాలా గొప్ప దృఢ సంకల్పంగా మనం తీసుకోవాలి. అదే రీతిలో విద్యార్థులు కూడా ఆ రిజల్ట్ను గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కదా, మేము మీ కళాశాలకు ఎంతవరకైనా శ్రమించి నూతన కళాశాల నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తాం, భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తాం, బెంచీలు, వసతి సౌకర్యాలు ఏమున్నా మేము కల్పిస్తాం. కానీ మాకు రిజల్ట్ చూపించాలి, రిజల్ట్ రావాలని. ఆ రిజల్ట్ కోసం కూడా మీకు ఇక ఇబ్బంది ఏముంటుంది? మార్నింగ్ ఇంటి దగ్గర తినేసి వస్తారు, మధ్యాహ్నం ఇక్కడ భోజనం ఉంటుంది. మీరు చేయాల్సిన పని చదువుకోవడం, ఇక్కడ ఉండి రిజల్ట్ తీసుకురావడం, కాలేజీకి తల్లిదండ్రులకు, ప్రజాప్రతినిధులకు మంచి పేరు తీసుకురావడం. కాబట్టి మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తు అంటే ఒక కుటుంబం, ఇందాకనే చెప్పినట్టు మీ కుటుంబం బాగుపడాలి అని అనుకుంటే చదువుతోనే అది పెద్ద ఎత్తున సాధ్యం అవుతుంటుంది.
కొంతమంది ప్రభుత్వ వసతి గృహాలలో ఉండి ఒక్క పూట భోజనం తిని జిల్లా కలెక్టర్లు ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చదువుకుంటున్నామని మనం చదువును నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడున్న పరిస్థితులలో ఈ అవకాశాలు కొంతమేరకు ఉన్నాయి. కానీ గతంలో ఇంకా పూర్తిగా ఒక్క పూట భోజనం తిని వసతి గృహాల్లో చలికి వర్షానికి తడుచుకుంటూ శిథిలావాసులలో బిల్డింగ్ లో చదువుకున్న చాలా మంది మేధావులు, ఆకునూరు మురళి లాంటి వారు ఐపీఎస్ అయిన వాళ్ళు చాలా ఈ దేశం మేధావులు కూడా ఆయన చరిత్ర ఉంది. కాబట్టి ఈ అవకాశాలని ఉపయోగించుకొని చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లి తల్లిదండ్రులకు ఇక్కడ మీ తల్లిదండ్రులకు మీ కుటుంబానికి దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఆ కసి మేము కూడా సత్యమన్న చెప్పినప్పుడు మేము కూడా ఆకలితోటి అలవడించి మేము ఇదే కాలేజీలో చదువుకున్నాము. ఆ ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కూడా ఆయన కష్టాలను నష్టాలను అన్ని కూడా చేసుకొని ఈ దీక్షత పూని చేసిండు. సమాజం మీద తల్లిదండ్రుల గురించి మాట్లాడేది గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్న వాళ్ళే అన్ని రంగాల్లో అన్నిటి గురించి ఆలోచన చేస్తారు. కాబట్టి వాళ్ళే అధికారులైనా దేశానికి పనిచేసినా తల్లిదండ్రుల కోసం పనిచేసినా సమాజంతో పనిచేసినా కేవలం గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ మన స్కూళ్ళలో చదువుకున్న చేస్తారని చెప్పి నాకు బాగా తెలుసు. మిగతా వేరే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళందరూ కూడా విదేశాలకు వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తారు. ఎంతో సమాజం మీద మనకు ఒక అవగాహన ఉంటది. అంటే అది గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటాం కాబట్టి ఇంత దింపెట్టాలంటే మీ మీదనే ఆధారం ఉంది. దయచేసి మీరు ఈ 2-3 సంవత్సరాలు కష్టపడితే మీ జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పి నేను అనుభవంగా చెప్తున్నాను. ఈ 4-5 సంవత్సరాలు మీరు ఈ సంవత్సరాలు కష్టపడండి. మీ జీవితం అంతా 40-50 ఏళ్ళు కూడా బతికిన కాలకు హ్యాపీగా బతకొచ్చు అని చెప్పి సభాముఖంగా వేదిక చేస్తున్నాం. మన అన్న ఆదర్శప్రాయుడు అందరికీ ఆత్మబంధువు మన అన్న వీలపల్లి శంకరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా వాస్తవానికి మధ్యాహ్న భోజన కార్యక్రమం అంటే వేరే పని ఉన్నప్పటికీ కూడా నేను ఈ కార్యక్రమానికి వచ్చిన యాక్చువల్గా క్యాంప్ ఆఫీస్ వచ్చాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఒకప్పుడు మేము చదువుకునే టైంలో వాస్తవానికి మధ్యాహ్నం భోజనం ఉండకపోయేది. మార్నింగ్ తిన్నామంటే మళ్ళీ సాయంత్రమే తినాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కొంచెం అందరికీ భోజనం అందుబాటులోకి వచ్చింది. కానీ గతంలో ఉండకపోతుండే. కానీ ఒక ప్రభుత్వ వ్యవస్థలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం. ఇది అందరికీ సాధ్యం కాదు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల అవసరాల కోసం, విద్యార్థుల బాగు కోసం, విద్యార్థుల ఆరోగ్యం కోసం సొంత నిధులను ఉపయోగించి సొంతంగా ఖర్చు పెట్టి మన ఎమ్మెల్యే అన్నగారు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం చేయడం అనేది చాలా అందరికీ ఆదర్శనీయం, అభినందనీయం. విద్యార్థులు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు బాగుపడాలని కోరుకుంటూ మరోమారు మా పత్రిక విలేకరుల తరఫున అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే సార్ మన కాలేజ్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. మనకు వాటర్ సౌకర్యాలు లేకపోతే వాటర్ సౌకర్యాలు కల్పించారు. నూతన కాలేజ్ ని కట్టిస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం భోజనం లేకపోతే భోజనం 50 మందికి అన్నం అదే 800 మంది పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. సార్ మీరు మా గురించి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రిన్సిపల్ కూడా మా కాలేజ్ గురించి చాలా కృషి చేస్తున్నారు. రుణపడి ఉంటాం. మేము ఖచ్చితంగా 100% రిజల్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇస్తాం సార్. గురించి ఒకే ఒక్క మాట చెప్తాను. ఆయన పేరు మిస్టర్ పేరు మాట్లాడినప్పుడు శంకరన్న గురించి ఒకటి చెప్పిన. ఆయన ఎంత కమిట్మెంట్ ఉన్న మనిషి, మిస్టర్ పర్ఫెక్ట్ అని ఎందుకంటున్నా అంటే మనము పోయి మొదటి నిమిషంలో పనిచేస్తే 2 నిమిషాలు అయిపోతుంది. నేను కాలేజీ విరాళాలు అది ఆ ప్రోగ్రామ్ జరిగినప్పుడు నేనేమనుకున్నా అంటే ఇంకా 1 నెలనో 2 నెలలో ఎప్పుడో పని అయిపోతుండొచ్చు, నిదానంగా స్టార్ట్ చేస్తుండొచ్చు. అంటే తెల్లారి అశోకన్న ఫోన్ చేసిన అన్న కాలేజీ ఇది పునాదులు స్టార్ట్ చేస్తున్నాను.
అంత కమిట్మెంట్ ఉన్న పర్సన్ ఈరోజు మంచిగా మనకు ఈ భోజన కార్యక్రమం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అన్న. ఒక్కటే ఒక విషయం షేర్ చేసుకుంటా. అన్న నాతో పాటే సిఈసి ఇదే కళాశాలలో చదివిండు. ఈ కళాశాలకు ఆయన విద్యార్థి మాకుంటుంది అదే కళాశాల ఇట్లా అయిపోతుంది చేయాలని, కానీ చాలా మంది చెయ్యం. కానీ మా కళాశాల నుంచి ఒక ఆణిముత్యం బయటికి రావడం, ఎమ్మెల్యే కావడం, ఈ రోజు ఈ కళాశాల ఆలోచన ముందుకు రావడం ముందు నేను గర్వపడుతున్నా ఆ విషయంలో. ఎందుకంటే ఆయనతో పాటు చదువుకున్న వ్యక్తిగా నాకు చాలా గర్వకారణం ఇది. నేను చెప్పొచ్చు ఎవరికైనా, మా ఫ్రెండ్స్ కానీ ఆయనతో పరిచయం లేని వాళ్ళకి కూడా నేను ఒకటి చెప్పుకుంటా. మా క్లాస్మేట్ అక్కడ ఎమ్మెల్యే, ఆయన ఇట్లా చేసిండు మా కాలేజ్ గర్వంగా చెప్పుకుంటా. అటువంటి అవకాశం నాకు శంకరన్న ఈ రోజు కల్పించిండు అన్న, చాలా థ్యాంక్స్. ఇంకోటి నేను చాలా మటుకు నాయకుల్లో చూసిన ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఎవరు కూడా జేబులో నుంచి పైసలు ఖర్చు పెట్టారు. స్పాన్సర్స్ మీరు చూసుకోండి, వాళ్ళు చూసుకోండి, వీళ్ళు. శంకరన్న అట్లా కాదు. ఆయన ఏదున్నా ఇప్పుడు ఈ రోజు పిల్లలకు భోజనం పెడుతుండంటే మామూలుగా అయితే ఏ సంవత్సరంలో ఎవరిలో పట్టుకొని ఏదో చేయొచ్చు, కానీ ఆయన అట్లా కాదు. నేను చెయ్యాలనుకున్నా చేస్తా. అట్లా నేను చూసిన నాకు ఫస్ట్ పర్సన్ శంకరన్న. మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నా. మీరు ఏ కార్యం చేసినా, ఏ పని తీసుకున్నా దాని వెనుక మీకు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మనమందరం చిన్న నిరుపేద కుటుంబాల నుంచే వచ్చిన విద్యార్థులు, నేను కూడా మీకంటే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యేనని చెప్పక తప్పదు మీ అందరి ముందల. గతంలో నేను వీర్లపల్లిలో పుట్టినప్పుడు మా కుటుంబం కూడా గుర్షలో నివసించే వాళ్ళం, కూలీనాలి చేసుకునే వాళ్ళం. మా తల్లిదండ్రులు కూడా నేను కూడా కూలీనాలి అంటే సెలవులు ఎప్పుడొచ్చినా కూలీ చేసేవాడిని. ఎందుకంటే పట్టుదలతో చదువుకోవాలి, ఎవరికి చేజాపవాడిని కాదు. కూలీ చేసేవాడిని కానీ చేజాపవాడిని కాదు. ఇప్పుడు కూడా చేజాపితే నాకు ఇన్సల్ట్ గా భావిస్తా ఎవరి దగ్గర కూడా. కాబట్టి కాయ కష్టం చేసుకొని పైకొచ్చినలమే. ఎవరు ఏమనుకున్నా నిర్భయంగా నిక్కచ్చిగా వాస్తవాలు చెప్పే వ్యక్తిని నేను, కాబట్టి వాస్తవాలే చెప్తా. కాబట్టి ఈరోజు నేను ఆ రోజు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు వీర్లపల్లిలో చదువుకొని 6th నుంచి 10th వరకు నందిగామ హై స్కూల్లో చదువుకొని ఖాళీ నడకన అందరం కూడా నడుచుకుంటూ పోయి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ఒకరోజు టిఫిన్ ఉండేది, ఒకరోజు టిఫిన్ ఉండకపోయేది. అయినా కడుపు మంటతోని ఎన్నో ఇబ్బందులు ప్రయాసాలు పడేవాళ్ళం. ఇంటర్మీడియట్ కు ఆ రోజు కూడా ఫస్ట్ క్లాస్ పాస్ అయిన నేను, జిల్లా పరిషత్ లో మెరిట్ స్టూడెంట్ నేను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ప్రైవేటు కాలేజీలో చదివే శక్తి లేక ఇంటర్మీడియట్ కు వచ్చి షాద్ నగర్ కు, వీర్లపల్లి నుంచి కూడా షాద్ నగర్ కు నడుచుకుంటూ వచ్చి, ఆ రోజు సైకిల్ కూడా లేకపోయేది మాకు. ఈరోజు మీకు బస్సు సౌకర్యం ఉంది, ఆ రోజు బస్సు సౌకర్యం కూడా లేదు. నడుచుకుంటూ వచ్చి చదువుకునే వాళ్ళం. ఉదయం టిఫిన్ చేసినా చేయకపోయినా కడుపు కాల్చుకొని చదువుకునే వాళ్ళం. రంగన్న అన్నట్టు సిఈసిలో రంగన్న కూడా పాస్ అయినా పాస్ అయినా నాకు తెలియదు, అట్లే కానీ నేనైతే పాస్ అయినా, మెరిట్ స్టూడెంట్ గా పాస్ అయినా ఆ రోజు కామర్స్ నరసింహారెడ్డి గారు ఉంటుండి చాలా స్ట్రిక్ట్. నరసింహారెడ్డిని చూసుకుంటే మేమంతా ఉత్సవస్తుకునే వాళ్ళం. నరసింహారెడ్డి సార్ని చూస్తే అంత కఠోరంగా ఉండేవాళ్ళు. కాబట్టి వాస్తవాలు మాట్లాడుకోవాలి, చరిత్ర చెప్పుకుంటే తప్పులేదు. అందరం కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. కాబట్టి మీ అందరితోని విజ్ఞప్తి చేసేది, విద్యార్థులతోని ఒకటే, మీరందరూ కష్టపడి చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు మీ మీద ఆశలు పెట్టుకున్నారు. ఇవాళ చూడు, ఒక అమ్మాయి మాట్లాడమంటే ధైర్యంగా వచ్చి మాట్లాడేది. ఇలా అబ్బాయిలలా అంటే అధైర్యపడద్దు, ధైర్యంగా నిలబడాలి. ఈ సమాజం మనం ధైర్యం లేకపోతే ఎక్కడ మన ప్రగతి ఉండదు, మన కుటుంబాలు కూడా నష్టపోతాయి. కాబట్టి ఇష్టపడి చదువుకోవాలి. ఇవాళ మీకు కొన్ని అరకొర వసతులు లేవని తెలుసు. ఈ జూనియర్ కాలేజీలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలి.
మీరు ఇలా చూడండి, మనం భారతదేశం బ్రిటిష్ పాలనలో కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. వాళ్ళ పరిపాలన నుంచి విముక్తి చేయాలంటే గాంధీ తాత, గాంధీ మహాత్ముడు, గొప్ప గొప్ప నాయకులు మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారు. వాళ్ళు మీరు మీ జీవితాల గురించి మీరు బాగుపరచడానికే ఇలా దేశ స్వాతంత్ర్యం తెచ్చిపెట్టడం జరిగింది. మీకు స్వేచ్ఛగా చదువుకోవడానికి అన్ని వసతులు, ఇవాళ ప్రిన్సిపాల్ గారు కూడా ఒక సంకల్పం, లెక్చరర్స్ కూడా ఒక సంకల్పం, అంటే ఈ కాలేజీను అన్ని విధాలా తీర్చిదిద్దాలి. ఏదైతే ప్రభుత్వాలు ఆశించి ఈ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నామో ఆ యొక్క దిశగా మనం కష్టపడి ఇష్టపడి చదువుకున్నప్పుడే మీ తల్లిదండ్రులకు భారం తగ్గుతుంది మీ మీద. మీరు కూడా రేపు భవిష్యత్తులో మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకాలంటే ఒక మంచి చదువు చదువుకోవాలి. మంచి చదువు చదువుకున్నప్పుడు మిమ్మల్ని ఈ సమాజం ఎలివేస్తుంది. సమాజము చిన్న చూపు చూస్తుంది. మీరు ఆ చిన్న చూపు చూడకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకాలంటే మీరు కష్టపడి చదువుకోవాలి. మీరు కొందరిని విద్యార్థి తీసుకోవాలి. ఇలా పేపర్ వేసి కూడా ఎంతో మంది విద్యార్థులు మన షాద్నగర్ లో కూడా పేపర్ వేసిన విద్యార్థులు కూడా ఎంతో గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఒక ప్రయోజకులయ్యారు. మీ అందరికి తెలుసు. ఆ విషయాల వరకు పోతే ఇలా కలాం కూడా ఒకప్పుడు పేపర్ వేసి చదువుకున్నాడు మద్రాసులో. మీ అందరికి తెలుసు. ఇలా రాష్ట్రపతి అయ్యి అందరు మన్ననలు పొందిండు, ఒక సైంటిస్ట్ గా మారిండంటే మీరు అర్థం చేసుకోండి. నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలలో చదువుకొని ప్రభుత్వ కాలేజీలలో చదువుకొని ఒక అబ్దుల్ కలాం ఈ దేశానికి రాష్ట్రపతి అయిండు, సైంటిస్ట్ కూడా అయిండు. కాబట్టి మీ అందరికీ ఇలా ఉదాహరణగా ఉంది. కాబట్టి మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాస్తవం, మీకు అరకొర వసతులు, ఈ నిరుపేద కుటుంబాలు మిమ్మల్ని పేదరికం వెంటాడుతూ ఉంటది. కాబట్టి అయినా వెంటాడిన కూడా ప్రభుత్వాలు ఇలా హాస్టళ్లు నెలకొల్పారు. మీకు హాస్టల్ వసతులు కల్పిస్తాము. ఇలా ప్రభుత్వ పాఠశాలలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రభుత్వ పరంగా అందనప్పటికీ మేమందరం కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈ కాలేజీలో చదువుకున్నాం. కాబట్టి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పట్టుదలకు వచ్చారు. ఎస్, ఈ ప్రభుత్వ కాలేజీలో ఒక అన్ని వసతులు కల్పిస్తాం. ఇలా తెలంగాణలోనే ఒక మోడల్ కాలేజ్ గా తీర్చిదిద్దడం. ముఖ్యంగా ఈ యొక్క కాలేజీలో ఉన్న లెక్చరర్ల స్టాఫ్ చాలా పట్టుదలతో ఉన్నారు. అది నాకు నచ్చి ఈ యొక్క కాలేజీకు ఏదో చెయ్యాలి వృత్తభక్తిగా ఎంతో మంది పుడతా ఉంటారు, చేస్తా ఉంటారు. అందరికీ చరిత్ర ఉండదు. అందరికీ ఈ దేశంలో గాని ఈ సమాజంలో చరిత్ర ఉండదు. ప్రతి మనిషి విద్యార్థులారా వినాలి మీరు మాట. ఇవాళ మీ గురించే ఈ వేదిక తయారైంది. కాబట్టి ఒక చరిత్ర పుట్టిన గొప్ప కాదు, మనం ఒక చరిత్ర సృష్టించాలి. ఇవాళ పేద విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ఎందుకంటే పట్టుదలతో ఈ సమాజంలో తల ఎత్తుకొని బతకాలి, తల దించి బతకొద్దు అనేది ప్రతి ఒక్కరికి మీకు అడుగడుగులా జరుగుతుంది. అవమానం అడుగడుగులా జరుగుతుందా అంటే ఈ యొక్క అవమానం ఎన్ని జరుగుతుంది? ధనిక పేదోడు ధనవంతుడు, ఈ రెండింటి మధ్యలో జరుగుతా ఉంది. చదువుకోవడానికి పేద లేదు, ధనిక లేదు. ఇవాళ లెక్చరర్ ఉన్నోళ్ళకి అదే మాట చెప్తాడు, లేనోళ్ళకి అదే మాట. మనం ఎంత మన లెక్చరర్ చెప్తే ఆ అంశం, ఆ సబ్జెక్టు మనం ఎంత వంట పట్టించుకున్నాం అనేది ముఖ్యం. ఇవాళ పేద విద్యార్థులు మెరిట్ స్టూడెంట్ మన ప్రాంతం నుంచి ఇవాళ ఒక పద్మశాల అమ్మాయి ఐఎస్ సెలెక్ట్ నిరుపేద కుటుంబం. కూడా ఒక లింగారెడ్డిగూడెంలో ఒక దళిత కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఐఎస్ సెలక్షన్. ఇంకొక పద్మశాల అమ్మాయి పాపరెడ్డిగూడెం అమ్మాయి ఎయిమ్స్ అంటే 2వ ర్యాంకు సాధించింది. అమ్మాయి 2వ ర్యాంకు. పేద కుటుంబం. వాళ్ళ తల్లిదండ్రులకి ఇలా పోయి చూస్తే వాళ్ళ నిరుపేద కుటుంబం అంటే పట్టుదలతో చదువుకున్నారు. కాబట్టి
ఇవాళ ధనిక పేద అనే భేదం లేకుండా ఇలా సమాజంలో తలెత్తుకునే తీరుగా బతుకుతున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ పుట్టుకతో ఎవడు గొప్పోడు కాదు. ఈ సమాజంలో మన యొక్క నైపుణ్యత, మన యొక్క ఈ సమాజంలో మనం కూడా ఒక చరిత్ర సృష్టించాలి. మనం కూడా చక్కటి చదువుకోవాలి. చదువుకున్నప్పుడు మనమందరం చదువుకుంటే ఎవరు ఈ యొక్క సమాజం చదువుకుంటే అన్ని ఆస్తులు అంతస్తులు మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంటది. చదువుకోవాలి, ఇష్టపడి చదువుకోవాలి. కాబట్టి మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిసింది. ప్రిన్సిపాల్ చెప్పారు, లెక్చరర్ చెప్పారు, మా సోదరులు మా కాంగ్రెస్ లీడర్లు కూడా చెప్పారు. అన్న మనం కాలేజీ మీద కొద్దిగా దృష్టి పెడదాం. దృష్టి పెడితే తప్పకుండా నువ్వు దృష్టి పెడితే మీకు మేము అండగా ఉంటాం. ఇవాళ లెక్చరర్లు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఆ పిల్లలను ప్రయోజకులుగా తీసుకురావాలి, ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పం వాళ్ళ దగ్గర ఉన్నదంటే వారికి కావాల్సిన వసతులను ఏర్పాటు చేద్దామని చెప్పడం జరిగింది. ఇవాళ చిన్న చిన్న వసతులు ఇవాళ మధ్యాహ్నం భోజనం లేక చాలా మంది పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే తప్పకుండా హాస్టల్ నుంచి వచ్చే కొద్ది మంది ఇవాళ గ్రామాల నుంచి ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక్కొక్క రోజు పాపం మధ్యాహ్నం భోజనం లేక అలమటిస్తున్నారు. ఇవాళ వాళ్ళు పూటకు ఇబ్బంది పడుతున్నారు, కడుపుకు ఇబ్బంది పడుతూ ఉన్నారని తెలిస్తే తప్పకుండా ఇది నాదే కాదు, మా రంగన్న చెప్పిండు అన్న సొంతం అని అన్నాడు, కాదు అందరం కలిసే చేస్తున్నాం, దీంట్లో ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా మీ అందరు కూడా ఈ 3 నెలలు ఇవాళ పరీక్షల సమయంలో దాదాపు మీరందరూ కూడా సబ్జెక్ట్ లో ఇష్టపడి అంటే కడుపు ఆకలిమంటున్నప్పుడు మనసు అదో రకంగా ఉంటుంది. మనసు చాలా ఇబ్బంది పడుతుంది. ఆకలి ఉంటే ఏదైనా, ఇప్పుడు నాకు కూడా ఆకలి అవుతుంది. ఉదయం తక్కువ తిన్నా టిఫిన్, టైంకు లంచ్ చేస్తేనే ఇంకొక ఎక్కువ పని చేయగలుగుతాను నేను కూడా. నాకు టైంకు లంచ్ దొరకలేదనుకో ఏదో మనసు అంతా ఇష్టపడి మీరు చదువుకున్న అది నిజంగా కూడా జ్ఞాపక శక్తి మర్చిపోతారు. కాబట్టి మీకు అటువంటి లోటు ఉండొద్దని చెప్పి అన్నం బ్రహ్మ స్వరూపం, అన్నం తింటే అన్ని సాధించవచ్చు మనం. కాబట్టి మీకు ఆ లోటు లేకుండా ఇలా నేను ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నా, లెక్చరర్లతో కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నా స్మాల్ రిక్వెస్ట్ అనుకోండి, నా అంబుల్ రిక్వెస్ట్ అనుకోండి, ప్రిన్సిపాల్ గారికి స్టాఫ్ అందరు కూడా ఇవాళ ప్రతి క్లాస్ లో స్పార్క్ స్టూడెంట్స్, నిజంగా ఇష్టపడే స్టూడెంట్స్ కొద్దిగా వాళ్ళని సెలెక్షన్ చేసుకొని వాళ్ళని పూర్తిగా మీరు నా బిడ్డలు, నా స్టూడెంట్స్, వీళ్ళు రేపు పొద్దుగాల వీళ్ళను ఈ యొక్క చదువుకోవాలనే ఉత్సాహం ఉండి ఈ స్పార్క్ స్టూడెంట్లను వెలికి తీసి వారిని మీరు ప్రోత్సహించినట్టయితే ఇంకేమైనా ప్రోత్సహించాలంటే కూడా ప్రోత్సహిస్తే ఈ సమాజంలో ఈ ప్రభుత్వాలు కూడా ఏ ఉద్దేశంతో చేస్తున్నాయంటే సమాజంలో అందరు బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దానికి తగ్గట్టు మీకు కూడా ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని కూడా లెక్చరర్స్ గా నియమించి మంచి పేద విద్యార్థులను వాళ్ళ ప్రయోజకులుగా మార్చడానికి మీరు ఉపయోగపడాలని ఒక ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా వాస్తవానికి ఈ సమాజం పోతే నాకు జీతం వస్తే సాల్లే అనే సంకల్పంతో ఈ సమాజంలో కొంత ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి నాకు ఈ జూనియర్ కాలేజీలో కనబడతలేదు. మీరు పట్టుదలతో పనిచేయాలి. మేము సాలరీ తీసుకుంటున్నాం, మా పిల్లలను మంచి రిజల్ట్ తేవాలి, ఈ జూనియర్ కాలేజ్ కు మంచి పేరు ప్రతిష్టలు తేవాలనే ఒక దృఢ సంకల్పంతో మీరు శ్రద్ధ వహిస్తున్నట్టుగా నేను కూడా గమనించడం. కాబట్టి మాకందరు చెప్తా ఉన్నారు ఆ విషయాలు. కాబట్టి దీన్ని కూడా మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి అల్టిమేట్లీ ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం, ఇంతమంది వేదిక మీద ఎందుకు వచ్చారు, ఇంతమంది పత్రికా సోదరులు కూడా ఇవాళ ఈ కాలేజీను ఒక రోల్ మోడల్ గా చేయాలనే సంకల్పం ప్రతి ఒక్కరు కూడా ఉంది. కాబట్టి ఇలా సమాజంలో మంచునతోన చెడు ఉంటుంది. ఇలా లంకలో రావణాసురుడు మీ అందరికి తెలుసు, ఇక్కడ కూడా కొందరు రావణాసురులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. అలా విజ్ఞతగా వదిలేయాలి తప్ప సమాజానికి మంచి చేయడానికి ఎక్కడ జంకొద్దు. నేను ఒక్కనే బయలుదేరినా ఈరోజు అందరూ ఉన్నాం, మీ అందరికి తెలుసు ఆ విషయం. ఎక్కడ మంచిదానికి
భయపడొచ్చు. అది రాజకీయం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. నేను విద్యార్థులను ఒక్కటే, గతంలో మనం ఒక్కసారి స్మరించుకోవాలి. పెద్దలను, గొప్ప వాళ్ళ యొక్క చరిత్రను చదవాలి. మహాత్మా గాంధీ యొక్క చరిత్ర చదవాలి, అబ్దుల్ కలాం యొక్క చరిత్ర చదవాలి, గొప్ప నాయకులు ఎంతో మంది ఉన్నారు చదవాలి. పేద ఎప్పుడే కానీ పుట్టింది పేదింటిలో, వాళ్ళు పుట్టింది పేదింటిలో, అంటే పూట గడవని కుటుంబంలో పుట్టి దేశంలో చరిత్ర సృష్టించారంటే, నువ్వు దేశంలో చరిత్ర సృష్టించకున్నా సరే నీ జీవితం నువ్వు బాగుపరచుకో, నీ కుటుంబం బాగుపడటానికి ప్రయత్నం చేస్తావు. ఈ దేశానికి ఉపయోగపడకుండా నీ కుటుంబానికి ఉపయోగపడు, నీ ప్రాంతానికి ఉపయోగపడు. ఇలా వ్యక్తి శాస్త్రాలు చేయకండి. ఏదున్నా కూడా ఇప్పటికైనా మీరు సెల్లులు పక్కకెట్టండి, పుస్తకం పట్టుకోండి. పుస్తకం పట్టుకుంటే నువ్వు ప్రయోజకుడు అవుతావు, నీ కుటుంబం బాగుపడతావు, నువ్వు బాగుపడతావు. ఇంత పెద్ద సాహసం అంటే ఎక్కడ చూసినా ఏ పిచ్చి పట్టిందా షాద్నగర్ ఎమ్మెల్యే కని అంటున్నాడు. వాడు అంటుండంట వాడు అమాయకుడు షాద్నగర్ ఎమ్మెల్యే అంటున్నాడ. వాడు అవివేకుడు మాట్లాడుతుండే అమాయకుడు. అమాయకుడు కాదురా, అసాధ్యుడిని నేను. అమాయకుడు అనుకుంటే పొరపాటు. ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం ఎందుకు తీసుకుంటున్నామంటే, ఎవరో ఒకరు మొదలు పెట్టాలి, ఎక్కడో ఒకరు మొదలు పెడితేనే ఆ యొక్క సాధ్యపడుతుంది. కాబట్టి ఇక్కడ అది మొదలు పెట్టినాం, షాద్నగర్లో మొదలు పెట్టాం. కాబట్టి విద్యార్థులు కూడా మీరు ఒక లక్ష్యం పెట్టుకోవాలి, ఒక సంకల్పం. ఎస్, మా ఎమ్మెల్యే ఒక కార్యక్రమం తీసుకున్నాడు, మా ప్రిన్సిపాల్ ఒక కార్యక్రమం తీసుకున్నాడు, మా లెక్చరర్స్ మా గురించి పనిచేస్తారు, మా పత్రిక సోదరులు కూడా మా గురించి వచ్చారు, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ నాయకులంతా మా గురించి వచ్చారు అనేది ఈ రోజు నుంచి మీరు ఒక సంకల్పం మొదలు కొట్టుకుంటే కనీసం ఈ కాలేజ్ బాగుపడుతుంది, మీరు బాగుపడతారు, మీ కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న భోజనమే కాదు, మిగతా వస్తువులు కూడా మీకు అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలానికి మంచి కాలేజ్ కూడా మీకు అందజేయబోతున్నాం. కాబట్టి మీరే ఒక మోడల్ కావాలి. అరే, రాజకీయ నాయకులు అంటే ఇట్లా కాదురా, లెక్చరర్లు అట్లా ఇట్లా కాదు, నాయకులు అంటే ఇట్లా కాదు. మా షాద్నగర్ లో ఈ రకంగా మేము చేస్తున్నాం, నాయకులు ఈ పని చేస్తున్నారు, లెక్చరర్లు మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు, మమ్మల్ని అన్ని రంగాలలో తీర్చిదిద్దడానికి మాకు పూర్తిగా అండగా కల్పిస్తున్నారు, ఈ వసతులు కల్పిస్తున్నారు అని చెప్పి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం ఏదైతుందో కాలేజీ నిర్మాణం కానీ ఇవాళ మధ్యాహ్నం భోజనం కానీ మీరు సద్వినియోగం చేసుకొని ఒక ఆదర్శంగా ఈ సమాజానికి ఆదర్శంగా మీరు నిలుస్తారనే ఒక నమ్మకంతోనే ఏ కార్యక్రమం తీసుకోండి. మీకు ఇవ్వాల కూడా చెప్తున్నా, రేపేమైనా పుస్తకాలు అవసరం ఉన్నా, ఇంకేమన్నా అవసరం ఉన్నా నేను తప్పకుండా ఏర్పాటు చేస్తాం. కానీ తెచ్చినాడే దీనికి ఒక సార్థకత ఏర్పడుతుంది. ఇలా ఈ మార్పు రావాలంటే ఏదో ఒక తన మార్పు రావాలి. అది షాద్నగర్ నుంచే జూనియర్ కాలేజ్ ద్వారా మీరు మార్పు తెచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ ఈ మార్పును తెలంగాణలో మార్పు తేయడానికి ప్రయత్నం చేస్తారు. మార్పు వస్తుంది, బంగారు తెలంగాణ వస్తుంది అంటే బాత్రూమ్ బాత్రూమ్ టాయిలెట్ లేని మార్పు వచ్చింది మన దగ్గర. అవునా కదా చెప్పండి, నిజమా కదా చెప్పండి. అంటే అటువంటి పరిస్థితి మళ్ళా దాపరించకుండా ఇది రోడ్ మోడల్గా మనము ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. అవునా కదా చెప్పండి, అవునా? మన ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వచ్చిండు? రైతు స్టూడెంట్ గా మీరు మార్కులు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నేను చెక్ చేయొచ్చా? పేపర్లు కూడా తినాలి. స్టూడెంట్స్ నాకు చెప్పాలి ఎప్పుడన్నా, సార్ మీరు వచ్చినాడే కూరగాయలు మంచిగా ఉన్నాయి, ఇలా మంచిగా నాకు రాయాలి. ఏమంటారు? మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పాలి. స్టూడెంట్ మీరు కూడా అవసరం
దాని మీద కూర్చోండి అట్లా చెప్తాను ఏం కాదు కూర్చోండి మేడం నేను చిన్ననాడు కాలంలో ఈ జూనియర్ కాలేజీలో సిఎస్సి గ్రూప్ తీసుకొని ఆ రోజు నేను పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఇష్టపడి చదువుకోవడం జరిగింది. అప్పుడు కాలేజ్ చాలా బాగుండే. ఇప్పుడు ఈ కాలేజు శిథిలావస్థకు చేరుకుంది కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పత్రికా సోదరులు నా దృష్టి విద్యార్థులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళకి సరి అయిన వసతులు లేవు, ల్యాబ్ లేదు, బాత్రూమ్ లేవు, సరిగా క్లాసులు కూడా సరిగ్గా లేవు, స్టాఫ్ కూడా సరిగ్గా లేదని చెప్తే ఖచ్చితంగా మనకు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒక సంకల్పంతో మనం జూనియర్ కాలేజీను ఒక మరమ్మతులు చేపట్టాలని అనుకుంటే ఒక నూతనమైన అన్ని వసతులతో కూడి అందరి సహాయ సహకారాలతోని ఇలా తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఈ జూనియర్ కాలేజీని నిర్మాణం చేపట్టాలని ఒక ఆలోచనతో అందరం ఒక సంకల్పంతో పార్టీలకు అతీతంగా ఈ సమాజంలో అందరినీ ప్రభావితం చేస్తూ అందరినీ భాగస్వామ్యం చేస్తూ జూనియర్ కాలేజ్ నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. అది యుద్ధ ప్రాతిపదికగా కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్మీడియట్ పిల్లలకు, ఈ వొకేషనల్ పిల్లలు, పాలిటెక్నికల్ పిల్లలందరూ కూడా ఇక్కడనే చదువుకుంటూ ఉన్నారని తెలిసింది. మధ్యాహ్న భోజనం లేక అలమటిస్తున్నారు, ఆకలితోనే అలమటిస్తున్నారని తెలిసి ఇవాళ కొందరిని మా యొక్క సహచరులతోనే అందరం కలిసి మాట్లాడి నిజంగా కూడా పేద విద్యార్థులకు ఒక పూట భోజనం పెడితే తప్పు లేదని చెప్పి వారికి ఇవాళ అన్నదాన కార్యక్రమం మధ్యాహ్న భోజనం పెట్టాలి మనం అని చెప్పి దాదాపు ఎంతమంది ఉన్నారంటే 800 మంది ఉన్నారంటే తప్పకుండా 800 మందికి 850 మంది ఉన్నారంటే మా సహచరులు, మా అనుచరులు, మా కాంగ్రెస్ కుటుంబం మేమందరం కూడా సమాజంలో గొప్ప వాళ్ళందరం కూడా కలిసి మాట్లాడితే ఈ 800 మందికి తప్పకుండా 3 నెలల భోజనం పెట్టినట్టయితే తప్పకుండా వాళ్ళు కడుపుకు ఇబ్బంది లేకుండా, ఆకలి మంట లేకుండా ఆకలి తీర్చిన వాళ్ళం అవుతామని చెప్పి ఇవాళ ఈ 3 నెలలు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అది కూడా పిల్లలకు మంచి భోజనం, నాణ్యతతో కూడుకున్న భోజనం పెట్టినట్టయితే సంపూర్తిగా భోజనం చేసి చక్కగా చదువుకుంటారని ఆశిస్తున్నా. మంచి రిజల్ట్ తెస్తారని కూడా ఆశిస్తున్నా. నేను ఒకటే, దీంట్లో వేరే ఆలోచన లేదు. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇప్పుడు ఏం లేదు, నేను మళ్ళా ఇప్పుడు ఓటు అడిగేది ఏం లేదు ఎవరితో కూడా. కానీ ఒకటే, ఒక విద్యారంగంలో ఒక మార్పు వచ్చింది, నియోజకవర్గంలో ఒక మార్పు వచ్చింది విద్యారంగంలో. అంటే నాతోని వృత్తభక్తిగా నాతోని ఈ కాలేజీ నుంచే శ్రీకారం చుట్టాలి. వీళ్ళు ఇలా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కాలేజీని పట్టించుకొని విద్యారంగంగా ముందుకు తీసుకొచ్చిండు అనేది ఒక ఆశ ఉంది. మరి ఆ ఆశ నెరవేరాలంటే విద్యార్థులు, లెక్చరర్లు, ప్రిన్సిపాల్ చక్కగా పనిచేసుకొని వారికి టైం టు టైం బోధించి మంచి రిజల్ట్ తెస్తే నేను అదే నాకు గొప్ప అవకాశం అని చెప్పి అనుకుంటా. కాబట్టి నాకు ఈ కాలేజు తెలంగాణలోనే మంచి రిజల్ట్ తెస్తే బాగుంటుందని ఆశించే ఈ యొక్క మౌలికమైన వసతులన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇలా మధ్యాహ్న భోజనం ప్రారంభించడం జరుగుతుంది.